పొదరిల్లు సీరియల్లో శుక్రవారం నాటి ఎపిసోడ్లో కేశవను శైలు ముందిరికిస్తాడు చక్రి. బస్టాండ్లో ఓ అమ్మాయి నీ నంబర్ అడిగిందని చక్రి చెప్పడంతో కేశవను తిడుతుంది శైలు. ఇంకోవైపు పెళ్లిళ్ల బ్రోకర్ను ఇంటికి రమ్మని పిలుస్తాడు మాధవ. రెండో పెళ్ళైనా పర్లేదు, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా అని అంటాడు మాధవ. మరోవైపు బస్టాండ్లో ఆ అమ్మాయిలతో శైలు గొడవ పెట్టుకుంటుంది. అయితే అసలు విషయం తెలియడంతో కన్నా కేశవ ఇద్దరూ షాక్ అవుతారు. నన్ను చూసి నవ్వారు, నా కోసం కాదా అని కన్నా అమాయకంగా అడుగుతాడు. కాదు, మీ అన్నయ్య కోసం. మా గోపిక మీ అన్నయ్యని ఇష్టపడుతోంది. మీ అన్నయ్య కోపిష్టి కదా, నంబర్ ఎలా అడగాలో తెలియక నేను చూస్తున్నాం. ఇదే బస్టాండ్లో ఎవరినో కొడుతుంటే చూసిందంట అని సత్య చెబుతుంది. అప్పుడు మేమంతా ఉన్నాం కదా అని కన్నా అంటే, ఏమో దానికి మీ అన్నయ్యే నచ్చాడు, అప్పటి నుంచి ఫాలో అవుతోంది అని గోపిక గురించి సత్య చెబుతుంది. అయితే మీరు మాత్రం మా అన్నయ్యని చూడడం లేదు కదా అని కన్నా అడుగుతాడు. మన సంగతి తర్వాత కానీ ముందు మీ అన్నయ్య నంబర్ ఇవ్వు అని అంటుంది సత్య. మా అన్నయ్యని అడగాలి, రేపు అడిగి చెప్తా అని కన్నా అంటాడు. ఇంకా ఇదొకటుందా, సరే రేపు మాత్రం ఖచ్చితంగా నెంబర్ ఇవ్వు అని అంటుంది సత్య. ఇక దిగాలుగా మొహం వేసుకొని వెనుదిరిగి వస్తాడు కన్నా. ఏం జరిగిందిరా, ఇంతసేపు ఏం మాట్లాడావురా అని చక్రి అడుగుతాడు. ఏమైందిరా కన్నా అలా డల్గా వస్తున్నావు, ఏం మాట్లాడావు ఇంతసేపు అని అడుగుతాడు చక్రి. వాళ్ళు చూసింది నన్నే అయినా ప్రేమిస్తుంది మాత్రం కేశవ్ని అంట. అన్నయ్య నంబర్ అడిగారు అని కన్నా చెబుతాడు. ఎవర్రా అడిగింది అని చక్రి అడుగుతాడు. గోపిక అనే అమ్మాయి అన్నయ్యని ప్రేమిస్తుందట, సత్య అనే అమ్మాయి అడిగింది అని కన్నా చెప్తాడు. పోనీలే, ఈ అమ్మాయి బాగానే ఉంది కదా అని చక్రి అంటే, నాకు కాంపిటీషన్గా వస్తావేంటన్నయ్య అని కన్నా అంటాడు. మీరు మీ గోల ఆపండి అని అంటుంది మహా. ఎందుకంత జలసీ అని చక్రి అంటే, నాకేం జలసీ లేదని చెప్పి ఆటో ఎక్కి వెళ్ళిపోతుంది. బాధపడుతున్న కన్నాకి తోడుగా చక్రి నడుస్తూ ఉంటాడు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు. ఆ బండోడికి అమ్మాయిల మీద అమ్మాయిలు పడతారని ఎవరైనా ఊహించారా అని చక్రి కన్నా మాట్లాడుకుంటూ వెళ్తారు. నేను కాలేజీలో చాలా గొప్పగా చెప్పుకున్నా, ఇద్దరు అమ్మాయిలు నన్ను చూస్తున్నారు అని సంబరపడ్డా, ఇప్పుడేమో ఇలా అయింది అని కన్నా బాధపడుతుంటాడు. రేయ్, నీకింకా చాలా టైం ఉంది లేరా అని చక్రి అంటాడు. ముందు కేశవికి ఈ విషయం చెబుదాం పదా అని చక్రి అంటాడు. ముందు ఎవరున్నారో కూడా చూసుకోవా, అక్కడ చూడు బుస్సు ఉంది, ఇప్పుడు చెప్పొద్దు అని కన్నా అంటాడు. ఏం కాదురా, ఆమెను బయటకు పంపించేసి చెబుదామని చక్రి తీసుకువెళ్తాడు. కానీ శైలు మాత్రం పక్కకి వెళ్ళను, ఇంటికి వెళ్ళను, ఏమున్నా నా ముందే చెప్పాలని మారాన్ చేస్తుంది. అది మనల్ని విడిచిపెట్టదు, మ్యాటర్ ఏంటో చెప్పండ్రా అని కేశవ అడుగుతాడు. దీంతో అసలు విషయం చెబుతాడు. ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుంది, నంబర్ అడుగుతోంది అని చక్రి చెప్పడంతో కేశవ కాలర్ పట్టుకుంటుంది శైలు. ఏరా, నీకు నేను అప్పుడే బోర్ కొట్టానా, ఇంకో అమ్మాయిని చూస్తున్నావా అని కేశవని తిడుతుంది శైలు. నాకు ఆ అమ్మాయి ఎవరో తెలియదే అని కేశవ్ చెబుతున్నా వినదు. నిజమే, వాడికి ఆ అమ్మాయి తెలీదు అని అంటాడు చక్రి. అయినా సరే శైలు మాత్రం వినదు. మీరు మాత్రం ఎందుకు చెప్పలేదు, ఆల్రెడీ నేనున్నానని చెప్పొచ్చు కదా, నంబర్ ఇవ్వమంటారా అని అడగడానికి వచ్చారా అని కన్నా చక్రిని తిడుతుంది శైలు. నాకు అప్పుడు గుర్తుకు రాలేదు అని కన్నా అంటాడు. సరే వాళ్ళు ఎక్కడుంటారు, ఏ టైంకి వస్తారు అని శైలు అడుగుతుంది. ఇంతలో మ్యారేజ్ బ్రోకర్ వస్తాడు. ఏంటి ఇలా వచ్చావు, మళ్ళీ పనికి మాలిన సంబంధాలు తెచ్చావా ఏంటి అని నారాయణ బెదిరిస్తాడు. ఇంకా అలాంటి సంబంధాలు ఎందుకు తీసుకొస్తానండి అని ఆ బ్రోకర్ అంటాడు. అయినా మీ పెద్ద కొడుక్కి నేనంటే అభిమానం కదా, అందుకే ఓ సంబంధం తీసుకువచ్చా అని పూర్తి చేసేలోపు పెద్ది వచ్చి కవర్ చేస్తాడు. ఓ మంచి సంబంధం తీసుకురావడానికి ప్రయత్నిస్తారు అని పెద్ది కవర్ చేస్తాడు. నేను వినకూడదా అని నారాయణ అంటే, అదేం లేదు నాన్న, నువ్వు రెస్ట్ తీసుకో అని సైడ్ చేస్తాడు మాధవ. నువ్వేంటి సాయంత్రం 6 గంటలకు రావాల్సిన దానికి మధ్యాహ్నం 3 గంటలకే వచ్చావు, ఇలా వస్తే ఎలా అని మహాని అంటాడు నారాయణ. ఏంటి ఇక్కడ ఇలా ఇన్ని బీడీలు కాల్చి పడేసున్నాయి, రోజు ఇలా ఉండవు కదా అని మహా అంటుంది. నువ్వు వచ్చే వరకు అంతా క్లీన్ చేసి పెడతాను, సడన్గా ఇలా ఇన్స్పెక్షన్కి వచ్చినట్లుగా వస్తే ఎలా, ఇలా ముందుగా రావాలని అనుకుంటే నాకు ఫోన్ చేసి చెప్పాలి కదా అని నారాయణ కామెడీ చేస్తాడు. మీ సంగతి ఇలా కాదు, చెప్తా ఆగండి అని మహా కోపంగా లోపలికి వెళ్తుంది. లోపల పెళ్లిళ్ళ బ్రోకర్ మాధవ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ అమ్మాయి మీతో మాట్లాడాలని అంటోంది అని ఆయన చెప్తాడు. సరే మాట్లాడతాను, త్వరలోనే నిర్ణయం తీసుకుంటాను అని పెద్ది అంటాడు. ఏంటి నిర్ణయం తీసుకుంటా అని అంటున్నారు, పెళ్లి సంబంధం వచ్చిందా, మా పెద్దికి మంచి సంబంధం చూడండి, గతంలో తీసుకొచ్చినట్లుగా కాకుండా ఓ మంచి అమ్మాయిని చూడండి అని చెప్పి వెళ్తుంది మహా. వీళ్ళ మాటలు చూస్తుంటే ఈ సంబంధాన్ని ఒప్పుకోరు, ముందుగానే అందరికీ చెప్పేయండి, ఓ పని అయిపోతుంది అని ఆ బ్రోకర్ అంటాడు. అవన్నీ నేను చూసుకుంటా, మీరు మాత్రం చెప్పకండి అని అంటాడు మాధవ. ఇంకోవైపు కన్నాగాడిని బస్టాండ్కు తీసుకొస్తుంది శైలు. వాళ్ళు ఇంకా రాలేదేంట్రా అని శైలు అడుగుతుంది. వస్తుంది, ఆగొచ్చు కదా అని కౌంటర్లు వేస్తాడు కన్నా. మీ అన్నకున్నట్లే వెటకారం ఉందిరా నీకు అని కన్నాని శైలు అంటుంది. మా అన్నకున్నట్లుగానే నీకు కూడా కోపం ఉంది కదా అని కన్నా అంటాడు.
ఇంతలో ఇద్దరు అమ్మాయిలు వస్తే వారిని ఓ చూపు చూసేందుకు శైలు వెళ్తుంది. ఇంతలో కేశవ వచ్చి ఎవర్రా నెంబర్ అడిగిన అమ్మాయి అని కన్నాని అడుగుతాడు. ఆ ఆరెంజ్ చుడీదార్ అమ్మాయి అని కన్నా చెప్తాడు. బాగుందిరా అని కేశవ అంటే ఇదే మాట బుసుకు చెప్పు అని కన్నా కౌంటర్ వేస్తాడు. నీ పేరేంటి అని శైలు అడిగితే గోపిక అని చెబుతుంది. అందుకేనా నా కన్నయ్య మీద మీ కన్ను పడిందని శైలు అంటుంది. నేనే అని కేశవ వస్తాడు. అసలు ఇతనెవరు అని సత్య అడుగుతుంది. మేము అడిగింది ఇతని గురించి కాదు, ఇతనెవరు అన్నట్లుగా సత్య గోపిక ఆశ్చర్యంగా చూస్తారు. మీరు అడిగింది మా అన్నయ్య గురించే కదా అని కన్నా అంటాడు. అవును మీ అన్నయ్య గురించే. ఉదయం వచ్చింది మీ అన్నయ్య కాదా అని సత్య గోపిక అడుగుతారు.